మొన్నటి కరెంట్ అఫైర్స్లో చివరి ప్రశ్నకు సమాధానం. అఖిల భారత అధికార భాషా సదస్సు 2024 ఎక్కడ జరిగింది? సెప్టెంబర్ 14న జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అఖిల భారత అధికార భాషా సదస్సు 2024ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇక మొదటిది, నమో భారత్ ర్యాపిడ్ రైలుగా వందే మెట్రో. దేశంలోని తొలి వందే మెట్రో సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వందే మెట్రో పూర్తిగా అన్రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్ రైలు. ఒక రైల్లో 12 బోగీలు ఉంటాయి. ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్ల వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ వందే భారత్ మెట్రో రైలును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పిలువనున్నారు. ఇక రెండవది, సంవిధాన్ మందిర్ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముంబైలోని ఓ స్కూల్లో సంవిధాన్ మందిర్ను ప్రారంభించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 433 ఐటీఐ కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర స్కిల్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఇక మూడవది, కక్షలోకి ఇరాన్ ఉపగ్రహం. చమ్రాన్-1 అనే ఉపగ్రహాన్ని ఇరాన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఆ దేశపు పారా మిలిటరీ దళమైన రెవల్యూషనరీ గార్డ్ తయారు చేసిన ఖయీమ్-100 ఘన ఇంధన రాకెట్ సహాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇరాన్ ఉపయోగించిన రెండో ఉపగ్రహమిది. ఈ రాకెట్ సహాయంతోనే జనవరిలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాలను ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులను వాడొద్దని ఇరాన్పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన నిషేధం గత అక్టోబర్లో ముగిసిపోయింది. ఇక నాల్గవది, యాగి బాధితుల కోసం ఆపరేషన్ సద్భావ్. యాగి తుఫాన్ ప్రభావిత దేశాలకు సహాయం అందించడానికి భారత ప్రభుత్వం $10 లక్షల ఆపరేషన్ సద్భావ్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తుఫాను బారిన పడిన వియత్నాం, లావోస్, మయన్మార్ దేశాలకు అత్యవసర సామాగ్రిని పంపిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉత్తర వియత్నాంలో ప్రభావితమైన వర్గాలకు సహాయం అందించడానికి ఆ దేశ ప్రభుత్వానికి భారత్ సహాయం అందించింది. ఈ తుఫాను కారణంగా దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 10 ఏళ్లలో అగ్నేసియా ప్రాంతంలోని తాకిన అత్యంత బలమైన తుఫాను ఇదే. ఇక ఐదవది, డైమండ్ లీగ్లో 2వ స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా. భారత జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా 2వ ఏడాది డైమండ్ లీగ్ ఫైనల్స్ లో 2వ స్థానంలో నిలిచాడు. కొద్ది రోజుల క్రితమే పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన నీరజ్ డిఎల్ ఫైనల్స్ లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఎడమ చేతి గాయంతో ఫైనల్ బరిలో నిలిచిన నీరజ్ బల్లాన్ని 87.86 మీటర్ల దూరం విసిరాడు. పారిస్ లో కాంస్య పథకం గెలిచిన గ్రెనేడా అథ్లెట్ ఆండర్సన్ పీటర్స్ బల్లెంను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.